మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసం వీరి గ్రహ గోచారం ఏంటంటారు? కర్కాటక రాశి వాళ్ళకి రాశి మీదనే బృహస్పతి సంచారం. అయితే దీనివల్ల లాభమా నష్టం అనేది అంచనా వేస్తే కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. లాభం ఏంటి అంటే వీళ్ళకి మానసికమైన ఆందోళన తగ్గి వీళ్ళకి ఒక రకమైన ప్రశాంతత వస్తుంది, అది లాభం. నష్టం ఏంటంటే బృహస్పతి ఎప్పుడైతే రాశిలో సంచారం చేస్తున్నారో దానివల్ల వీళ్ళ బరువు పెరిగే అవకాశం ఉంది. చాలా మంది చూడండి, కర్కాటక రాశి వాళ్ళకి గత 2 నెలల కంటే ఇప్పుడు చాలా బరువు పెరిగి ఉంటారు, కనీసం ఒక 4-5 కేజీలు. ఇది ఒక సంవత్సరం పాటు నడుస్తుంది. ఈ గోచరం అయిపోయే లోపల కనీసం ఒక 5-6 కేజీలు పెరుగుతారు. దానికి కారణం ఏంటంటే బృహస్పతి ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశిని బలోపేతం చేస్తాడు. రాశి మీద ఎప్పుడైతే సంచారం జరుగుతుందో ఆ రాశి సంబంధించినవన్నీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా రాశి మీద ఎప్పుడైతే సంచారం ఉన్నాడు, ముఖ్యంగా బరువు పెరగడం ఇలాంటివి ఉంటాయి. కొంచెం బద్దకం రావడం, దూర ప్రయాణాలు పెడతారు. వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వీళ్ళే అవకాశం వస్తుంది, వీళ్ళు వేరే వాళ్ళు ప్రోత్సహిస్తారు, తీసుకెళ్తారు, వీళ్ళు దూర ప్రయాణాలు తీసుకెళ్తారు. అట్లా కర్కాటక రాశి వాళ్ళకి. అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడున్న ముఖ్యమైన సమస్య ఏంటంటే అష్టమంలో రాహు సంచారం. అష్టమంలో రాహు సంచారం వల్ల అంటే అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటారు. అట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని కొంత పారాయణ చేయడం ద్వారా, కొంత దైవ పూజ చేయడం ద్వారా తగ్గించుకోవచ్చు. సో మామూలుగా మొత్తం మీద చూసుకుంటే వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి మధ్యస్థంగా ఉందని చెప్పచ్చు ఈ ఆగస్టు నెల. విద్యార్థులకు వీళ్ళకి కొంచెం ఆసక్తి తగ్గే అవకాశం ఉంది, ముఖ్యంగా 2వ వారం నుంచి. దానికి కారణం ఏంటంటే ఒకటి వీళ్ళకి రాశి మీద బృహస్పతితో వచ్చిన సమస్య కావచ్చు, పైగా శుక్ర సంచారం వల్ల, శుక్ర భగవాన్ సంచారం 4వ స్థానాధిపతి 3వ స్థానానికి వీళ్ళు నిలిచిపడడంతో ఏమవుతుందంటే చాలా వరకు వీళ్ళు చదవడాన్ని వాయిదా ఇస్తూ ఉంటారు. తర్వాత చదువుదాం, పరీక్ష వచ్చిన చూద్దాం, ఇట్లా ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇలా జరుగుతుందంటే ఇప్పుడే ఏం కాదు, ఇది కొంతకాలం ఉంటుంది. ఇది ఈ మాసంలో కొంచెం వీళ్ళకి ఆసక్తి తగ్గే అవకాశం ఉంది విద్యార్థులకి. అయితే పూర్తిగా అయితే ఏం కాదు, కానీ మధ్యస్థంగా కొన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి, కర్కాటక వాళ్ళకి. తర్వాత వీళ్ళకి 2వ స్థానాధిపతి 2వ స్థానంలో రవి సంక్రమణం, బుధ సంక్రమణం జరగడం, బుధాయుయోగం ఫామ్ అవడంతో అది వీళ్ళకి మేలు చేస్తుంది వీళ్ళకి. పైగా రాశి మీదనే బృహస్పతి కొంతకాలం బుధుడు కూడా ఉంటాడు. వాళ్ళిద్దరి కలయిక వల్ల కొంతవరకు శాశ్వత యోగం ఉంటుంది. ఆ యోగం ఫామ్ అవడం వల్ల కూడా వీళ్ళకి ఆ యోగం మేలు చేస్తుంది. అంటే శుక్రుడు నేర్చుకోవడం అనేది కొంచెం బాధ కలిగించే విషయం ఈ మాసంలో వీళ్ళకి. అయితే కొన్ని దైవ సంబంధించిన ప్రార్థనలు, స్తోత్రాలు చేయడం ద్వారా అట్లాంటి దాన్ని తగ్గించుకోవచ్చు. మరి గురువు గారు, ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా వారికి మాసం? వివాహం ముందుకెళ్తే, మా విషయాలు ముందుకెళ్తే వివాహం విషయాలు వీళ్ళకి నిస్సందేహంగా చేసుకోవచ్చు వీళ్ళకి. పైగా వీళ్ళకి బృహస్పతి సపోర్ట్ కూడా ఉంది. పైగా కాకపోతే ఏంటంటే వీళ్ళ కుటుంబంలో వీళ్ళ తోబుట్టువులు ఎవరితో ఉంటారు, ముఖ్యంగా అక్క చెల్లెలు, వాళ్ళ ద్వారా కొంచెం ముందుకు అటు ఇటు వెళ్ళే అవకాశం ఉంది. కానీ మొత్తం మీద చూస్తే వీళ్ళకి వివాహ ప్రయత్నాలే ముందుకెళ్తాయి. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాల్సి వస్తే మారచ్చు అంటారా? ఈ నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ మాసంలో కొంచెం ఇబ్బంది అనే చెప్పాలి. దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది. కారణం ఏంటంటే కుజ సంచారం వీళ్ళకి మారుతుంది, ఈ నెలలో మారుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే బదిలీలు అయ్యే అవకాశం ఉంది. లేదంటే వృత్తిరీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళి కొన్ని పనులు చక్కబెట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం, ఇట్లాంటి రకరకాల అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. అయితే బాగుంటుందా అంటే బాగానే ఉంటుంది వీళ్ళకి. వృత్తి సంబంధించిన సమస్య లేదు వీళ్ళకి. అయితే వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్య కొంచెం ఎక్కువ ఉంటుంది. బరువు పెరగడం ఉంటుంది. తర్వాత రాహు సంచారం వల్ల
అష్టమ రాహు సంచారం వల్ల దానికి సంబంధించిన తీవ్రమైన మానసిక ఆందోళన ఉన్న వాళ్ళకి, ఆసక్తి తగ్గిపోవడం ఇట్లాంటి వాటి వల్ల స్ట్రెస్ అయిపోవడం వల్ల దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ ఏమంటే ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. మరి సంతానం ఏమనుకుంటుందంటారు? సంతానం కావాల్సిన వాడికి సంతానం ఇవ్వడం కూడా బాగా ఉంది. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? ప్రథమార్థంలో కొంచెం చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, కానీ ద్వితీయార్థంలో రవి సంక్రమం అయిన తర్వాత వచ్చిన తర్వాత కుటుంబ స్థానం కుటుంబాధిపతి వస్తాడు కాబట్టి ఆయన దాని తర్వాత కొంచెం పండుగ వాతావరణం కూడా వస్తుంది వాడికి. 18 తర్వాత ద్వితీయార్థంలో వీడి కుటుంబ వాతావరణం చాలా బాగా ఉంటుందని చెప్పాలి. మరి ఎవరైనా పెట్టుబడి పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉంటారు కదా, ఈ మాసంలో పెట్టుబడి పెట్టడం కరెక్టే అంటారు? పెట్టుబడి మొదటి వారంలో వరకు పర్వాలేదు, ద్వితీయ భాగంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఏంటంటే ద్వితీయార్థంలో కొంచెం అంత అనుకూలత ఎక్కువ లేదని చెప్పాలి. ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు వస్తాయి వీళ్ళకి. హాస్పిటల్కి వెళ్ళి కొంచెం మందులు తీసుకునే నీడ్ అయితే వస్తుంది, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా రాహు సంచారం ఉంది అష్టమ స్థానంలో. పైగా కుజులు కూడా 2వ వారంలో ద్వాదశ స్థానంలో వస్తారు. దాన్ని బట్టి ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే వాహనాలు నడిపేప్పుడు ర్యాష్గా నడపడం, లేదంటే ఆడుకునేప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు గేమ్స్ ఆడుతుంటారు, ఆడుకునేప్పుడు కొంచెం చిన్న దెబ్బలు తగ్గడం అలాంటివి ఉంటాయి. ఆ విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మందులు వేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే కదలిక ఉన్న అది వాహన నడపడం కావచ్చు, ఆటలాడడం కావచ్చు, లేకపోతే నడకలు కావచ్చు, ఇట్లాంటి వాటి విషయం కొంచెం జాగ్రత్త తీసుకుంటే వీళ్ళకి మిగతా విషయాలు బాగానే ఉంటుందని చెప్పచ్చు. మరి గురుగారు ఓవరాల్ గా చూసుకుంటే ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుంది? ద్వితీయార్థమే బాగుంటుంది. ద్వితీయార్థంలో మంచి సంక్రమణ ఉంది వీళ్ళకి. రవి సంక్రమణం ఉంది, తర్వాత బుధ సంక్రమణం ఉంది, తర్వాత కుజ సంక్రమణం కూడా. కుజ సంక్రమణం కొంచెం అనుకూలించదు, కానీ అయితే అంతకుముందు కంటే ఇప్పుడు బాగానే ఉంటుంది. మరి గురుగారు ఈ ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఒక హెచ్చరిక, దీని పట్ల జాగ్రత్తగా ఉండండి అంటే మీరు ఏం చెప్తారు? వాళ్ళు వాహన నడిపేపు జాగ్రత్తగా ఉంటుంది. ఇందాక నేను చెప్పినప్పుడు ఏంటంటే ఏమైనా ఆటలాడుకునే వాళ్ళు, పిల్లలు ఆటలాడుకునే వాళ్ళు, ఆ విషయంలో కొంచెం ఆత్మవిశ్వాసం తగ్గుతుంది వీళ్ళకి. మూడోస్థానం తగ్గుతుంది. కొంచెం ఏంటంటే వాళ్ళ మెడిటేషన్స్ అవి చేసుకొని తద్వారా మానసిక శక్తిని పెంచుకొని చేస్తే బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు, తర్వాత క్రీడాకారులు, ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు పడుతుంది సార్ కర్కాటక రాశి వాళ్ళకి. మరి గురుగారు ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుంది? వీళ్ళైతే ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన చేయాలి. దుర్గాదేవి ఆరాధన చేసిన తద్వారా వచ్చే రాహుకు సంబంధించిన సమస్యలు ఏమంటే పోతాయి. తర్వాత గణపతి ఆరాధన చేయాలి. గణపతి ఆరాధన చేస్తే వీళ్ళకి ధనానికి సంబంధించి లేదా కుటుంబ వాతావరణం సంబంధించిన సమస్యలు ఏమంటే అయిపోతాయి. గురుగారు మొత్తం మీద కర్ణాటక రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.